నాకు చాలా మంది అయితే అడుగుతున్నారు నా అన్వేషణ విషయంలో నువ్వు ఎందుకు మాట్లాడట్లేదని. నేను ఎందుకు మాట్లాడట్లేదు అంటే నాకేదో కన్సర్న్ ఉంది, నేనేదో మాట్లాడకూడదని కాదు. ఎందుకు మాట్లాడకూడదని వెయిట్ చేశానంటే ఏం జరుగుతుంది అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? శివాజీ గారి దగ్గర నుంచి స్టార్ట్ అయింది. శివాజీ గారు అన్నారు, సరే తర్వాత సారీ చెప్పారు, అయిపోయింది. మళ్ళీ అక్కడి నుంచి ఇటు తీసుకొచ్చారు. అక్కడి నుంచి మళ్ళీ అనసూయ గారు రావడం, మళ్ళీ ఆయన శివాజీ గారిని ఉమెన్స్ కౌన్సిల్కి వెళ్ళడం, మళ్ళీ అది అయిపోవడం, మధ్యలో ఈయన మాట్లాడడం, శివాజీ గారిని అమ్మ నా బూతులు తిట్టడం. అసలు ఏంటి ఆ ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు బూతులు తిట్టారు. శివాజీ గారు యాక్షన్ తీసుకుంటారా అంటే ఇంకా అప్పటికే ఆయన చాలా ఇబ్బంది పడి ఉన్నారు. ఇంకెందుకులో ఈ టాపిక్ లోకి మళ్ళీ అనుకుని ఆయన సైలెంట్ అయిపోయారు. సరే అక్కడితో సైలెంట్ అయిపోతారా అనుకుంటే ఇండస్ట్రీ సైలెంట్ అయిపోయిందంటే యూట్యూబ్ లో ఈయన ఒక రచ్చ, నాన్ వేసిన ఒక రచ్చ పెట్టాడు. నాన్ వేసిన మాట్లాడిన మాటల్లో అన్ని తప్పులు, బూతులు, హిందూ మతాన్ని వ్యతిరేకిస్తూ హిందువులే రేపులు చేస్తున్నారంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అక్కడ ఏదైతే మాట్లాడకూడదు, ఎలాంటివైతే మాట్లాడకూడదు అన్నిటినీ ఇష్టం వచ్చినట్టు వక్రీకరణ. అసలు రామాయణం మహాభారతం నేను చదివా అని చెప్పుకునే నా అన్వేషణకి నాకు అర్థం కాదు. అసలు అలా ఎలా మాట్లాడాలనిపించింది? ఇప్పుడు అలా మాట్లాడితే ఎఫండ్ అవుతారు హిందువులని తెలిసి కూడా మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారంటే దాని వెనకాల ఏ ఎజెండా ఉందనుకోవాలి? లేకపోతే బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న అల్లర్లు మర్చిపోయేటట్టు చేయడానికి ఇట్లా మాట్లాడారా? దీనికి ఎవరన్నా అమౌంట్ ఇస్తున్నారా బ్యాక్గ్రౌండ్లో? అసలు ఏం జరుగుతుంది? చాలా మంది ఇట్లా ఆగడానికి ఇప్పుడు మన దగ్గరే చాలా మంది ఈ కన్వర్ట్ చేయడానికే కొంతమంది ఎందుకు చేస్తున్నారు? డబ్బుల కోసమే కదా. అలాంటప్పుడు ఇదేదన్నా మత కల్లోలాలు రేపెట్టడానికి బంగ్లాదేశ్లో, నేపాల్లో జరుగుతున్నట్టు ఇక్కడ కూడా ఇండియాలో చేయడానికి ఏమన్నా అమౌంట్ ఇచ్చారన్నది అయితే ఆలోచించాల్సిన విషయమే. తర్వాత ఇంకా పోతే అందరూ అన్ఫాలో చేసేస్తున్నారు, అన్సబ్స్క్రైబ్ చేసేస్తున్నారు. బాగానే ఉంది. నాన్ వేషన్ అనే ఛానల్కి, నాన్ వేషన్ అనే ఇన్స్టాగ్రామ్కి మీరు అన్ఫాలో చేస్తున్నారు, అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. మరి ప్రపంచ యాత్రికుడు అనే ఇన్స్టాగ్రామ్ పేజ్కి, ప్రపంచ యాత్రికుడు అనే యూట్యూబ్ ఛానల్ ఒక 2 ఉన్నాయిగా, దాన్ని మర్చిపోయారంటే చూడండి. మరి ఎవరు తీసుకున్న గోతులు వాళ్ళే పడతారు. ఒకప్పుడు అందరు అమ్మల్ని, అందరు అక్కల్ని, అందరినీ తిట్టినాడే నాన్ వేసిన. మరి ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉన్నారా తిట్టించుకున్న వాళ్ళు అని అనుకుంటున్నారు. కానీ కర్మ అనేది ఉంటుంది, కర్మ సిద్ధాంతం అది తిరిగి వచ్చింది అనుకోవడం. మనమైతే దానికి మనం చెప్పేంత టోలం కాదు. ఎవరు మోసం చేశారో వాళ్ళు అధాపాతాలకు ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈయన కూడా వెళ్ళిపోతాడు, అంతే కదా. ఎవరైతే జెన్యున్గా ఉన్నారో వాళ్ళకి ఫాలోవర్స్ పెరుగుండకపోవచ్చు, సబ్స్క్రైబర్లు పెరుగుండకపోవచ్చు. జెన్యున్గా ఉన్న వాళ్ళు ఎప్పుడు కిందే ఉంటారు కాబట్టి సడన్ గా పెరిగిన ఆధాపాతాలకి ఆటోమేటిక్ వచ్చేస్తారు. తర్వాత ఏదో వికీపీడియా రిఫరెన్స్లు చూపిస్తూ తెలుగు వికీపీడియా పేజ్ లోంచి రిఫరెన్స్లు తీసుకొచ్చి ఇక్కడ అత్యాచారం అని ఉంది, అత్యాచారం అంటే ఏంది, రేపు కాదా అని చెప్పి మళ్ళీ ఇండియన్స్ తిట్టడానికి సారీ ఒప్పుకోలేకపోవడం, ఈగో అడ్డు రావడం, సబ్స్క్రైబర్లు తగ్గిపోతున్నారని చెప్పి, ఫాలోవర్స్ తగ్గిపోతున్నారని చెప్పి ఎవరెవరికి మెసేజ్లు పెట్టుకోవడం, ఇవన్నీ చేస్తున్నారు కదా. ఇవన్నీ చేయడం ఎందుకు? మీరు 16 నిమిషాలు 36 నిమిషాలు వీడియోలు చేస్తే చూసిన జనాలు అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే కూడా చూసేవాళ్ళు కదా. అదేమంటే వీడియోస్ షార్ట్గా చెప్పాలి, తొందరగా చెప్పాలనుకుని, నేను ఏదో చెప్దాం అనుకుని, అంత టైం లేదనుకుని, నేను రేపు అత్యాచారం అని ఏదేదో మాట్లాడేశానని మీరు ఎట్లా చెప్తారు? చెప్పడానికి లేదు. మీరు క్లియర్గా మీరు ఎంతసేపు పెట్టిన వీడియోలు చూశారు కదా. మీరు లక్షలు సంపాదించాను, 30 లక్షలు సంపాదించాను, 40 లక్షలు సంపాదించాను అన్నారు కదా. మీరు సంపాదించగలిగారు అంటే ఆ వీడియోస్ అంతదాకా జనాలు చూశారనే కదా. మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది కదా. క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు. మళ్ళీ అందరూ నాంబిషనాగాళ్ళు, 10th క్లాస్ నా కొడుకులు, వీళ్ళని చంపేయాలి, ఉరి తీయాలని ఏదేదో మాట్లాడతారు. ఎవరైతే అన్సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నారో వాళ్ళకి బుద్ధి లేదని నేను భావిస్తున్నాను. నేనైతే అన్సబ్స్క్రైబ్ చేస్తున్నాను.